సార్ జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి? మీ పోలీసుల వైఫల్యం కాదా? జస్ట్ మినిట్ 1 by 1 ప్లీజ్. మేము ఆ పని మీదే ఉన్నాం. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం. ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం. ఐల్ కీప్ యూ పోస్టెడ్, నాట్ టు వరీ. కృష్ణ సార్, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. కమ్, వినే ఉంటావుగా, మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు, చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి. చూసాను సార్ టీవీలో. ఆ బ్లడ్ అది చూసి 2 days సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పాపం సార్. కృష్ణ జాలి పడకు. ఇట్ డజంట్ హెల్ప్. క్రిమినల్స్ ని పట్టుకో. నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. డూ యూ అండర్స్టాండ్? తప్పకుండా సార్, ఇట్స్ మై డ్యూటీ. దట్స్ లైక్ ఇట్. సార్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. మెస్ క్లోజ్ చేస్తే అందరం రోడ్ మీద పడిపోతాం సార్. ప్లీజ్ సార్. చూడమ్మా, నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ ని. మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను. డబ్బులు తీసుకురామ్మా. డబ్బులు. ఇదే మంచి అవకాశం. మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్. మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా. బావా నువ్వే నెంబర్ 1 అని అనిపించుకుంటా. ఒరేయ్, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే ఆ తాళం కప్ప మీద ఈ సీలు గుద్దెలరా. హలో, నేను మగోణ్ణి. ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నావు? సినిమాలో ఉండేది ఒకే హీరో, ఇది మల్టీ స్టారర్ కాదు. సీలేమంటే వేసేస్తావా? పెద్ద మొండి బత్తా ఎలా ఉన్నావే? రాట్లేదు. ఈ సిచ్యువేషన్ కావాల్సిన బత్తాయి కాదు, రాటు వెతుకో. బాబా ఏం చేస్తున్నావు? శైలు నన్ను ఆపుకో. ఉల్లిపాయలు ఏంట్రా? హలో కృష్ణ గారు, పోలీస్ డ్రెస్ లో వచ్చారేంటి? బ్రో, సూపర్ టైమింగ్ లో వచ్చేసావు. ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్, నేమ్ బోర్డు, ఆస్కార్ దగ్గరలో పైగా గన్ను. డమ్మి బయటికి చెప్పండి. సార్ మీరు టైంకి వచ్చారు సార్. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్కా పట్టుకున్నాడు సార్. వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేయండి సార్. ముందు వెళ్ళి సీల్ తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం ఆ పని చేయాల్సిందే. వాళ్ళు డబ్బులు కట్టపోతే నాది బాధ్యత. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి తీసేయండి. మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. అసలు వీళ్ళని కోర్టు తీర్చాలి సార్. చల్బే, సబ్ అదాలత్ మీద సీల్ తీసేయండి. ఇచ్చేది ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు. శైలు చూసావా, నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశా. అది హీరోయిజం అంటే. తెలిసింది కదా. ఎవరమ్మా అక్కడ? మళ్ళీ వాళ్ళు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాకూడదు. తీసుకోండి. ఏంటి షాక్ అయ్యారా? సార్కి జాలి ఎక్కువ. నీ జాబ్ కి ఎదురవుతుందని మొత్తం క్లియర్ చేశారు. బ్రో, ఎలా ఉంది సీన్? మనమే రాసుకున్నాం. ఒక హీరోనే సీన్ రాసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మల్టీవిటమిన్ ఫెల్లో. మల్టీవిటమిన్ కదా, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నేనేం చేయాలి బ్రో? నా మరదలు రాగానే ఐ లవ్ యూ చెప్పాలి. కట్ చేస్తే క్లాప్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి శైలుకి క్లాస్ పీకుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రోజుకొకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షాట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను. దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా చేపట్టుకుని యూరోప్ సాంగ్ లీడ్ కి. బ్రో చెప్పడానికి బానే ఉంది బ్రో, కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. ఏంటయ్యా ఇది? ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు. ఈ అమాయకమైన ఫేస్ తో ఎవరైనా ఐ లవ్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు గనక వెళ్ళలేదనుకో నా బత్త మీద కొట్టే. బత్త మీద మాత్రం కొట్టు, జాగ్రత్తగా జేబులో. అలాగే బ్రో, అదిగో నా మరదలు. ఆ దైవత్వం తను ఏ మేరా దిల్ కా ధడకన్ హై. ఏంటిది ఈ తన్మయత్వం? ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నట్టుంది. ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాకా? ఏదైనా డెప్త్ లోకి నేను తీసుకోవాలి, నువ్వు కాదమ్మా. వెళ్ళి చెప్పేసి వచ్చే. ఆల్ ది బెస్ట్ సార్. ఏంటండి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? ఈ సారీలో చాలా బాగున్నారండి. మీ ఫాదర్ కొనిచ్చారా? ఆ మాట చెప్పడానికి వచ్చారా?
ఏంటే ఇది ఇంత చెప్పా కూడా ఇండైరెక్ట్ గా డీల్ చేస్తాడేంటి? అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సార్, కొంచెం స్క్రీన్ ప్లే అవసరం. నాపై మీ ఒపీనియన్ ఏంటి? మీకేంటండి బంగారం, మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. బ్రదరు మరదల నోటంటే కూడా డైలాగ్ బెటర్మెంట్ వర్షం వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు బలి పడతారు సార్. బత్తాయా మజాక? ఆ అదృష్టవంతరాలు మీరే ఎందుకు కాకూడదు? నేను ఇలా అడగకూడదు, బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. మీ మనసు పంచుకొని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. సూపర్, అది సంగతి. మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో, ఇలా ప్రతి ఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను. ఏం చేసావు బ్రదర్? నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ మాడ్యులేషన్ ఏంటి, ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఎలా చేశాడు? స్వామి శరణయ్యప్ప. ఏమైంది బ్రదర్? చెంప పగిలింది. నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్నటికి మొన్న రౌడీ వెధవలు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు. టైంకి ఈయన అక్కడున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడపిల్ల అల్లరిపాలైపోయేది నీ వల్ల. నిన్న నేను లోన్ కట్టగా తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టావు. టైంకి ఈయన పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల. ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు, నా మీద జాలి చూపించి చేశారు. జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు. ఏయ్, ఇటు చూడు, నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకాలు ఆడు. కృష్ణ గారు, మీకు నేనంటే ఇష్టమని ఈరోజు గుళ్ళో చెప్పారు. అది నా గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది. పదండి. ఇదేం ట్విస్ట్ రా? ఎక్కడే ఎక్కడే మీ అక్క? ఎవరుకుంటారు? ఏమిట్రా ఈ ఆవేశం? ఫోన్లే కదని మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా? బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా? వాట్ ఇస్ దిస్ బావా? సరిగ్గా చెప్పు. ఇంకా ఎందుకు బావని పిలుస్తావు? ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా. పైగా మీ అక్క నేను ఆయన్నే ప్రేమిస్తానని తగే చెప్పేసింది. ఒరేయ్, అది అలా అన్నదంటే ఆ. ఏదో బలమైన కారణం ఉంటుందిగా. ఎందుకుండదే? నాకన్నా అందగాడు, పైగా ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర ఉంటాడు. పెద్ద సౌండ్ పార్టీ. లటుక్కుని దొరికాడని పుట్టుకొని బొట్లెట్టేసింది. ఇప్పుడు సచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని తొన బాలేదు, తొక్క బాలేదు, రంగు బాలేదని పడేసుకుంటావేంటి? ఒరేయ్, అలా గట్టిగా అరవకురా, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ఇప్పటికే ఈ ఇల్లు అల్లరి పాలైపోయింది. కొత్తగా అలపాలవడానికి ఏముంది? తెలియని వాళ్ళకి నేనే చెప్తా. ఏమండి, అమారే గరగరికి కహానీ సును. అది వచ్చాక చెప్పండి, ఆ బాబు బంగారం కాదు, ఈ బాబు బంగారం అని. పెళ్లి 3 ముళ్ళు 7 అడుగులు ఈ 40 years బత్తాయి తోటి. కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో 6 అడుగుల గోతులు అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇది ఫిక్స్. ఇంపాక్ట్ కోసం ఆడా.